త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఇప్పటికే టీటీడీ సర్వదర్శనం భక్తులకు ప్రకటించిన నేపథ్యం శిలాతోరణం వరకు భక్తుల రద్దీ ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్తున్న పరిస్థితి. ఉదయం నుంచి మనం చూడవచ్చు, అలిపిరి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ఏదైతే టోల్ గేటు తనిఖీ వద్ద నుంచి ఇటు ఆర్చ్ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండడంతో కొంత సమయం ఎక్కువగా పడుతుండడంతో భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఉదయం నుంచి ఇలాంటి పరిస్థితి, ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా భక్తులు అంటున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఓవైపు కార్పొరేట్ సంస్థలకు క్రిస్మస్ సెలవులతో పాటు ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి. అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా ఏదైతే సిబిఎస్ సిలబస్కు సంబంధించి 25వ తేదీ నుంచి సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే విఐపి బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే దర్శనాలు ఇస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యం. మరోవైపు 30వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు ఇవ్వడం జరిగింది. దీంతో 29 నుంచి దర్శనాలు పూర్తి స్థాయిలో దర్శనాలు 3 రోజుల పాటు ఉండవు. కేవలం ఆన్లైన్లో స్టార్టెడ్ ఉన్నవారికి మాత్రమే దర్శనాలు ఉన్న నేపథ్యంలో దీంతోపాటు ఆ 3 రోజుల పాటు శ్రీవాణి కానీ ఇతర విఐపీలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం లేనందువల్ల భక్తులు ముందు జాగ్రత్తగా ఏదైతే 25వ తేదీ నుంచినే భక్తులు తాకిడి ఇటు పెరిగిన పరిస్థితి. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఇలాంటి పరిస్థితి ఉందంటూ కూడా టోల్గేట్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ 4 రోజుల పాటు ఏదైతే 29వ తేదీ వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తర్వాత మరోసారి 2వ తేదీ నుంచి 7 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనము ఉచిత సర్వదర్శనాలకు మాత్రమే కేటాయించడంతో అప్పుడు కూడా రద్దీ పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం తిరుమలలో ఎటు చూసినా కిక్కిరిసిపోయిన పరిస్థితి. మరోవైపు ఇటు టోల్ ప్లాజా వద్ద నడిచి వెళ్లే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇటు వరుస సెలవులు, ఇటు క్రిస్మస్ సెలవులతో పాటు అటు నూతన సంవత్సర ఏడాది ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తుతున్నారని అధికారులు ముందుగానే భావించారు. ఇందుకోసం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విఐపి దర్శనాలను కూడా ఏదైతే రెఫరల్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. కేవలం ప్రోటోకాల్ ఉన్న భక్తుడు మాత్రమే, ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే దర్శనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రద్దీ సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 24 గంటలు ఏదైతే శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు ఉన్న పరిస్థితి అయితే ఈ రాత్రికి అది మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితి ఒక 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 3 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఆ తర్వాత 7 రోజుల పాటు సర్వదర్శనం ఉత్తర ద్వార దర్శనం ఉంది. ఆ తర్వాత ఏదైతే సంక్రాంతి సెలవులు రావడంతో జనవరి 20వ తేదీ వరకు ఇదే విధంగా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంది. దీంతోపాటు టోల్ ప్లాజా వద్ద అదనపు సిబ్బందిని నియమించి వాహనాల తనిఖీని ముమ్మరం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తిరుపతిలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే నంది సర్కిల్ నుంచి ఇటు అలిపిరి వరకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి అలిపిరి టోల్ ప్లాజా వద్ద నుంచి.